వినమ్రంగా ఉండు అర్జున. ఎప్పుడైతే వృక్షం పండ్లతో నిండి ఉంటుందో అది మరింత వంగి ఉంటుంది. అయినా ఈ లోక కాలచక్రంలో నీవెంతటి వాడివి? కేవలం ఒక చిన్న క్షణానివి. ఈ విశ్వం నీకంటే ముందు నుంచి ఉంది, నీ తర్వాత కూడా ఉంటుంది. నీవు ధర్మానివి కాదు, ధర్మ రక్షకుడివి కాదు. నీవు ధర్మాన్ని రక్షించడంలో నిమిత్త మాత్రుడివి. హలో, బుద్ధ ముద్ద తింటావా? చిన్న ముద్ద. ఏ గుడ్డి ముండా బూతు ముండదానా? సరిగ్గా మాట్లాడి సాగు కొంపలో వచ్చాను నేను. అర్థమైంది దీనికి. చెప్పు తీసుకుని కొడుతుంది వస్తుండగా ఉంటావేమని చెప్పి కన్నేరు ముద్ద తినమన్నా. ఏ గుడ్డేదాను నువ్వు సరిగ్గా మాట్లాడు అని నాకు ఏ ఇంట్లో కంపల్స్ చచ్చిపోయినాను. పండబెట్టినకి పూజించేస్తాను. ఏ అబ్బా సిగ్నల్ రాదా నీకు? సిగ్నల్ వస్తాయి లోపడతాను. ఎట్లిస్తారు నీకు సిగ్నల్? సిగ్నల్ కాకపోతే మెండగాలు ఎట్లిస్తారు నీకు సిగ్నల్ అంటున్నాను రా. నీకున్నారు మెండగారు లోపడతాను బెదరకుంటుందన్న. సరిగ్గా మాట్లాడ ఏమి ఊరున్నారు మెండగారు నీకు? ఏ బొగ్గుండదనా లోపడతాను. సరే నీకు ఇంతవరకు ఎవరైనా లవ్ లెటర్ రాసినారా? నా చెప్పు తీసుకుంటే అసలు బేవర్స్ ఉండదని లోపడతాను. గొజ్జమ్ముడ లోపల గాడిముడ. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏ లవ్ లెటర్ రాయలేదా నీకు ఎవరు ఇంతవరకు? ఆడపిల్లలా రాస్తే ఆడపిల్లలు ఎవరు రాస్తారు? నీకు నిజంగా లవ్ లెటర్స్ వచ్చినాయా? రాలేదు. ఎవరు లవ్ చేయలేదా నన్ను? అంటే చేసినారు అప్పట్లో, ఇప్పుడు చేయరు. అందరూ కొండలగాడి పైకి తీసిపోయి వాడుకోవడమేనా? కొంచెం ఏ పనికి నిజమైన ప్రేమ చూపలేదా నీకు? నాకు చూపించారు, అన్ని అయిపోయినాయి. నువ్వు మళ్ళా చూసినావురా? ఏ ఏ నీకు ఏందే ఎంతమంది చూసినావురా? ఏ గొజ్జముండా నువ్వు పనికి మనం మాట్లాడి ఉంటే ఎగేస్తుంది కేసా నీకు అబ్బా పనికి మనముడా. నువ్వే చెప్పావు కదరా చూసినానని. ఇప్పుడు నిన్ను ఏదాంతో కొడితే బాగుంటు పోతుంది. నీకెవరు ఇంతవరకు లవ్ లెటర్ లేదా? నాకు ఇచ్చినారు 100 మంది ఇచ్చినారు. దాంట్లో లవ్ లెటర్ లో ఏమని రాసినారా? ఏమని రాసినారు? నువ్వు అందంగా ఉంటావు, బాగుంటావు, క్యూట్ గా ఉంటావు, నేను పెంచినావు ఇవేనా? చెప్పు తీసుకుని వాడతా చెడ్డి ఉండదనా లోపల. లవ్ లెటర్ ఏందే ఇంగ్లీష్ లో రాయలేదా ఎవరు లవ్ లెటర్? ఇంగ్లీష్ లో రాసినారు, తెలుగులో రాసినారు, మలయాళంలో రాసినారు. ఒక్క లవ్ లెటర్ చెప్పరా ఇంగ్లీష్ లో ఏం రాసినారు? I want this world, I won't net, I like this, I can't, eyes beautiful, the same directional eyes, also urine, I can't wait, that Eric not anything else what did some, I like what, I like sight, I like lawn, see, everything. మళ్ళీ everything అంటే చెప్పు దిగుతా. నీకు ఇంగ్లీష్ రాదు, నీకు ఎందుకే? సారీ రా, నీకు వచ్చాను చెప్తాను. ఛాన్సే ఉండదు, మర్చిపోయినారా? మళ్ళా చాలా భాషల్లో కూడా రాసిన. ఒకటి బ్లడ్ లో లవ్ లెటర్ వచ్చిందిరా. నీకే తీసుకో, అంత రక్తం బట్టి బాగా రాసినాడు వాడి అమ్మ జీవితం. వాడు రక్తం ఎంత అదృష్టవంతుడు, నీకు ఎంత అదృష్టమే. బా వైష్ణవి సూపర్. నువ్వు మన వదలదు, బాగా పెట్టుకో, బాగా మంచిగా లైఫ్ ఉంటుంది నీకే. వచ్చింది నాకు కాదురా, వచ్చింది శ్యామలాకరా. శ్యామలాక? అవునరా, నన్ను కొట్లాడినావు దాన్ని ఫుల్ గా కొట్టినావు. ఎవడు ఫాలో అవుతున్నాడని చెప్తే నువ్వు వెళ్ళి కొట్టినావు కదరా. ఓన్లీ వాడే లవ్ లెటర్ ఇచ్చినట్టు రక్తంతో రాసి. అసలు కాదు, నువ్వు ఇప్పుడు చెప్పడం నువ్వు బేవర్సముడు ఎప్పుడు ఇచ్చినాడు? ఎంతమంది ఇచ్చినాడంటారా? ఆడున్నాడంటారా పార్క్ కాడ బెంచెస్ వేసింటారు కదా. బెంచులు వరుసగా 3 వేసింటారు చూడు బెంచులు. చెట్టు కిందరా ఆ స్కూల్ ప్లే గ్రౌండ్ ఉంది కదా, ఓన్లీ అక్కడ ఇచ్చినాడంటారా.
వాని అబ్బా అసలు ఈ బాబు ఏంటి పోయింది అక్కడక్కడ ఏం వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్ ఎవరు ఉంటే వెళ్తే అక్కడ పోయి లెటర్ ఇచ్చినాడంట్రా. తను కూడా ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో తెలుసా, నా కోసం మా అబ్బాయి రక్తంతో రాసినాడని. నేను అదే చెప్తే, నువ్వు అనుకుంటే రక్తంతో రాయాలంటే ఆల్రెడీ కూడా ఉన్నాడు, పిర్ర కోసుకొని రాస్తాడని. నేను పిర్రకోసుకోవాలి ఇప్పుడు. జస్ట్ మంచిగా చెప్పారా పాప, చాలా చాలా ఇంప్రెస్ అయిపోతాను తెలుసా. నా కోసం బ్లడ్ తో రాసే వాళ్ళు కూడా ఉన్నారా అనుకుంటుందిరా. కానీ నేను రాస్తాను కదా, నేను జీతం నువ్వు నాకు చెప్పలు కదా వేసినావు ఇట్లాంటివి. ఇప్పుడు ఆ లోపర్నా కొడుకు వాడు ఎంత పని చేసినా వాడు. అదేరా వాళ్ళు కొద్ది క్లోజ్ అయిపోయేటట్లున్నారా, నువ్వు ఎట్లా ఉంటే తెంచేరా. పెంచేది కదా వాడిని చూడు బొద్దు ఎట్లుంటదో వాడు మన జీవితాలు వద్దు కాలు పట్టుకోవాలి కూడా అసలు వాడిని ఎట్లా కొడతాను. త్వరగా వెళ్ళురా, త్వరగా మళ్ళీ వాడు వెళ్ళిపోయాని. లేదు వాడిని ఎగిస్తే వస్తాడంటారా గంటకి. సరే సరే వాడిని గంటకు స్పాట్ లో కూర్చోండి, అదే స్పాట్ లో కూర్చోండి. మా సార్ కూడా పిలిచగెళ్ళు. సర్లే పిలిచిపోతాను కానీ ఏదైనా ఏటేసినప్పుడు మా సార్ అడ్డం ఉంటాడు కదరా. నువ్వు మీ సార్ని పోవడద్దు నాకు చంపేస్తాను. కాదురా, నువ్వు కొట్టేటప్పుడు ఆ పక్క చచ్చిపోకుండా అడ్డం పడతాడని చెప్తున్నాను రా. అడ్డం పడేరా విన్నారేనా నువ్వు ఊర్లోడు మళ్ళీ ఇరికిస్తాడు సరే సరే త్వరగా వెళ్ళరా, వాడు అంత చూడరా. అంత కాదు బొద్దు వాడు తలుచుకో ఉచ్చలు పోసుకోవాలి వాడికి. పోసే బాటిల్లో పట్టుకొచ్చుకో. చెప్తూకూడదు గాడిదముంట గొజ్జముంట ఆరు గొజ్జముంట. త్వరగా పరిగెత్తురా గ్రీకు వీరుడా. సరే సరే నేను మళ్ళా నువ్వు పెట్టి మళ్ళీ పోతున్నా. యారా వచ్చినా మామూలుగా ఉండకూడదు మళ్ళా. ఏంది మధ్యలో నేనేంద్రా మీ పిల్ల పంచాయతీలు అన్ని కూర్చొని. నువ్వే కదా నువ్వేమన్నా నువ్వు ఉండవు ఏంటుకుండవు నువ్వు నా పక్కనంగా. ఏం చేసి దానికి అన్ని 20 దానికి పంచాయతీలకి వాడు చాలా రోజు ఎక్కస్తారైపోతానే మరి. వాడు ఏమనుకుంటున్నాడు అంతకీ వాడు. నీకు ఒకవేళ టైం పాస్ అవుతుందే కాలేదా? టైం పాస్ కాలే. టైం పాస్ కాలంటే ఆడు ఎవడో బాత్రూమ్ పోయినాడు పోయేసన్నా రాబోడు. వాడు దొడ్డు కట్టుకుంటాడు ఉత్తర పోసుకుంటాడు అవన్నీ ఏంటి మాట్లాడు. నీకేమన్నా బాత్రూమ్ వస్తా అంటే పోయి రాపో అన్నా. మళ్ళా వాడు వచ్చినాక వాడు కొట్టిన తర్వాత నీకు బాత్రూమ్ కూర్చున్నావు అనుకో, ఏదో వాడిని దెబ్బలు తట్టుకోలేక కూర్చున్నావు అనుకుంటారు. మళ్ళీ ఆ బ్యాడ్ నేమ్ ఎందుకు చెప్పు. నీ పాతి ముంచి పెట్టేస్తాను నువ్వు ఏమనుకుంటున్నావు మా గురించి. నువ్వు అసలు ఒక నిమిషము, నువ్వు ఏమన్నా లెటర్ ఏమన్నా రాసినావా? వాడు రాసింటాడు. రాసాను నీకు ఎందుకురా. వాడు రాయలేదన్న చెప్తే ఆ రాయలేదేమో లేదు మన మనశానికి ఇంటికి వెళ్ళిపోవచ్చు అని నేను అదే అడుగుతానని చూస్తానా. రాసినావా? రాసానా ఆ ఇష్టం. రాసినావా? రాసానా ఆ ఇష్టం. ఏమన్నా రాసినావు? నాకు నచ్చినట్టు రాసుకుంటున్నా. అంటే లేపి ఏమన్నా పెద్ద స్టోరీ రాసినావా లేదా కవిత్వం ఏమన్నా రాసినావా? కవిత్వం రాయలేదు, సింపుల్ గా షార్ట్ కట్ లో రాసాను. ఏం రాసినావు? నువ్వు లేనిది జీవితం లేదు రాసాను. నువ్వు లేని జీవితం లేదు కాదు, నువ్వు ఇట్లా పనులు చేస్తే నువ్వే ఉండవు. ఏమనుకుంటున్నావు? వాడు ఇంకా ఆడికి రొంత తట్టుకొని ఉన్నాడు, కోపాన్ని అంచుకున్నాడు. ఇంతకుముందే 2 బండల వదలు కొట్టినాడు. ఏటి దూది పండ్లా, ఏటి దూది పండ్లా నీ కోడిగుడ్లు ఉంటాయా? నీకు కామెడీ ఉందేమో నాకు అర్థం ఆడలే. రక్తం ఎక్కువైపోతా, నీకు రక్తం ఎక్కువైపోతా అంటే ఏమన్నా పంచుకో రొట్లు. ముళ్ళ పంది నా కొడుక కర్రీ పందాడా. నువ్వు కర్రీ పంది ముఖం వేసుకొని నువ్వేం పెద్ద హైట్ ఉన్నవారా? ఎరిపప్పాడా కొండేరిపప్ప నీ ముఖం అర్థంలో చూసుకోపోయి కొండమ్మ పురా కూడా పంది ముఖమాడా. మళ్ళా చెప్తాను రక్తంతో కాకపోతే దేంతో రాసుకుంటా. నా రక్తంతో రాసుకుంటా. నీకెందుకు నీ రక్తంతో రాసానా? నీ రక్తంతో రాసానా? కొడేతావా? కొట్టు కొడేతావా? కూర్చొని మాట్లాడరా, శాంతంగా మాట్లాడు. అదే కొట్టాడు వాడు రెచ్చిపోగొడతాడు మళ్ళా. ఇప్పుడు ఏం రాసిందా? నీకు రక్తం ఎక్కువైతే వేరేకి ఇచ్చుకో. నీ రక్తం ఎక్కువైతే వేరే దానం చేయి. నీ రక్తం ఎక్కువైతే కుక్కలకి, నీ రక్తం ఎక్కువైతే వేరే వాళ్ళకి ఏమైనా సాయం చేయి. నీ రక్తం ప్రేమ నాకు కామా నీ లోఫర్ నా కొడుక. ప్రేమ నాకు కామా నీ లోఫర్ నా కొడుక. అసలు నువ్వేం ప్రేమ లేదురా. ఆడిపోయింది నా కొడుక. పంది పిల్లడా, నువ్వు బలిసిన పందిరే ఉన్నాను. ఆడిపోయింది మధ్య
లోపల నా కొడుకా నువ్వు నీ పేలం రేటు చెప్పు. ఏంద్రా నువ్వు అసలు నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు అసలు నేను చేసే నాకు నచ్చింది చేస్తాను రా. నువ్వు చేస్తాను, నచ్చింది- నటన నీ రాసుకోరా. నచ్చింది చేసే- నాకు నచ్చింది చేస్తాను రా. నాకు నచ్చింది చేస్తాను. నువ్వేం చేయగలవా? నువ్వేం పెక్కలవా? చేస్తాను. నువ్వేం చేయగలవా? నువ్వేం పెక్కలవా? సరే సరే వద్దు, ఊరికే కూర్చో 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 నిమిషం మాట్లాడదాము. ఇప్పుడు ఏం చేద్దాం లాస్ట్ కి? మళ్ళా ఇప్పుడు ఏమి ఇప్పుడు మీరు పోదా మీరు కొట్టుకుంటారా? సరే నేను పోయేస్తాను. మీ ఇద్దరు ఏం కొట్టుతారో ఏం కొట్టుకుంటారో కొట్టుకునే సైలెంట్ సరే ఓకే. గ్రౌండ్ లో కొట్టుకుంటే రెడీయా? రెడీ. నువ్వు రెడీయా? ఇప్పుడు ఎవరెవరు మిగల్ని మనము కొట్టుకోకూడదునా? మళ్ళీ నువ్వు పోతావు మిందకి. వాడట్లే మళ్ళీ కాదన్నా, నేను రాసుకుంటాను. నా పేపర్, నా పెన్ను, నా రత్నం అవసరం అయితే లోపల రాసుకొని వేరే ముండలకో వేరే దాంట్లో రాసుకోరా. ఏరి మాలా నీలా కాదు తప్పుడు ముక్కు. నీలా కాదు. పొట్టుకున్నాడు మాట్లాడు. నీ పొట్టిదే, నువ్వు కూడా పొట్టనువే. నీకు కర్రి పని చేసుకొని నువ్వు కూడా పొట్టనువే. నీకు కర్రి పని చేసుకొని ఇప్పుడు ఒకరికో ఎత్తేసుకునేకే కాదు, ఇప్పుడు ఆ పాప గురించి మాట్లాడుకునేకే మీ ఇద్దరు కొట్లాడుకునేకే ఏదో చెప్పండి. వాడు చూడు మళ్ళా ఇప్పుడు ఏమి నువ్వు సిన్సియరా? నువ్వు లెటర్లే అమ్మాయితో సైన్ అనుకో, తమ్ముడు అక్క తమ్ముడు వెళ్తున్నాడు కొంటారు. తమ్ముడు అక్క తమ్ముడు వెళ్తున్నాడు కొంటారు. బయట గురించి కాదు, పక్కన నువ్వేం పెద్ద ప్రేమ గురించి మాట్లాడండి. పందికన్నుడా నేనన్నా మీరు తెల్ల ఉండ కొద్దిగా బాగుండా. నువ్వే ఆ పంది మగం వేసుకొని పంది చుట్టూ ముళ్ళ పంది ఉండే పైన ఎగురుతాను చుట్టూ. ఏ పంది మగమాడా పెర్రాడా ఆ పంది పెర్రలు వేసుకొని ఊపుకుంటా. నీకేమైనా సిగ్గు మనం ఏమన్నా లజ్జ ఏమైనా ఉందా? నీకేమన్నా నువ్వు చేసుకుంటే వేరే ఆపం చేసుకోవాలి కాబట్టి నువ్వు బుల్లెట్ పైన తీసుకెళ్ళవా? తీసుకెళ్ళగానలో లేపు గాలిలో ముద్దాడు. నువ్వు లేపు గాలిలో ముద్దాడుకోవాలవా? ఈడేం చిల్లరనా కూడా గాలిలో ముద్దు పెట్టుకుంటాడా? నువ్వు గాల్లో నరుకుతావు కదా, అట్లా వాడు గాల్లో ముద్దు పెడతా అంట. గాల్లో నరికేది వేరు, గాల్లో ముద్దు పెట్టేది వేరు. దాని సబ్జెక్ట్ నరికేది. నువ్వు బుల్లెట్ అంటే నువ్వు బుల్లెట్ ఉంచుకున్నావు. నా గురించి కార్లో తీసుకోవాలని మేరీ పప్ప. బుల్లెట్ కార్ అందేది కాదు, కార్లో రేంజ్ ఉంటుంది. అర్థమైందా? బండి 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 బండ మీద ఏముంటుంది రా కిక్కు. కార్లో తండ్రి కూతురు ఎక్కడ కోసం తీసుకెళ్తారు అనుకుంటారు. నువ్వు నీ ఎట్లనే కూడా అయితే అనుకుంటారు. ఏ బజార్ మమ్మడా నీకు తోడేస్తా మరి ఎక్కువ మాట్లాడాను. నువ్వు ఎక్కువ మాట్లాడు. చీరేస్తాను, నిలువు చీరేస్తాను. చీరని వేసుకో జాకెట్ అయినా వేసుకో ఇవన్నీ ఉండవు. చీరని వేసుకో జాకెట్ అయినా వేసుకో ఇవన్నీ ఉండవు. మాకు ఏడా అర్థమైందా? మేము చొక్కాలు మాత్రమే వేయగలము. నువ్వు ఎందుకు రాసినావు? లవ్ లెటర్ నా ఇష్టం, నా ప్రాణం రాసుకోరా. ఇప్పుడు ఆ బాబా తీసుకుంది. ఆడు తీసుకోరే. ఆడ ఆ బాబు ఏడా ఆ బాబు ఏడ్చుకుంటూ ఉందంట. చెప్తాంది కదా ఇన్ఫర్మేషన్ ఇచ్చి నాకు వయసు చెప్తాంది. రాసుకు ఇస్తున్నాడు, బలవంతం పెడుతున్నాడు, అవును చేస్తాను అంటుంది. అంత లేదు. సరే నువ్వు బలవంతం చేసినావో లేదో రేపు రోజు ఫ్లేవర్ ఆ బాబు తీసుకుందా లేదో తెలుస్తుంది మనకి. మనకు తెలుస్తుంది కదా నిజమా వస్తాను కదా బాబు చెప్తాను. మళ్ళా ఈడికే తెగదింపాయి మరి ఇవన్నీ ఏంటికి అని అంటుంది. ఆ బాబా నువ్వేంది మళ్ళీ ఫ్లవరీ బొంగి ఆపేసుకో. ఎందుకంటే ఆ బాబు ఆపుకోవడం ఉండదు. నాకెందుకు ఇష్టం లేదు? నాకు ఇష్టం, అమ్మాయికి ఇష్టం. ఇష్టం లేదని నాతో చెప్పిందిరా బాబు. నీకు తెలుసు నాకు తెలుసు ఎర్ర పప్ప. నువ్వు మళ్ళా చెప్తాను ఆ బాబుకి ఇష్టం లేదు కాబట్టి నాకు ఇష్టం. సరే ఆ బాబుతో చెప్పిస్తే ఓకేనా? సరే ఆ బాబు కాదు, ఆ బాబుతో చెప్పించే ఓకే. ఇష్టం లేకుండా చేస్తే కాదు. ఇప్పుడు ఆ బాబుతో చెప్పించా ఇష్టం లేదని. ఇష్టం లేదు చెప్పించా. సరే మళ్ళా రేపు చెప్పి ఏ టైం చెప్పిస్తావు? ఏ టైం అని చెప్పగలను. ఇప్పుడు చెప్పిస్తావా? ఇప్పుడు వద్దు, ఇప్పుడు బిజీగా ఉంటది కదా. ఉండదు. నేను అల్లమంటావు ఇంటికి వెళ్ళిపోతాను. ఉండదు. నేను అల్లమంటావు ఇంటికి వెళ్ళిపోతాను. నువ్వు మళ్ళా చాలా వెళ్ళిపోకూడదు. నువ్వు ఆ సైల్ కనబడదు. వెళ్ళిపోతే నీ కుటుంబానికి హానికరం అవుతుంది చెప్తానా. నీ కుటుంబం లే నువ్వు మళ్ళా చున్న ఎక్కువ పెడతాను నేను మాటలు. నేను పోయేస్తాలే, మీ ఇద్దరిది కాదు తెగదు. ఏదైనా అండర్స్టాండింగ్ పోలా. నువ్వు ఎంత ప్రేమిస్తానో నువ్వు ఎంత ప్రేమిస్తానో నువ్వు చెప్పు. వాడెంత ప్రేమిస్తాడో తెలుస్తుంది. ఎవరు నిజంగా ప్రేమిస్తున్నారనేది తెలుస్తుంది. మీ ఇద్దరు చెప్పుకోకుండా నువ్వు వాడిని తిట్టి వాడిని తిట్టి నేను పోతా అంటే ఇంకెందుకు?
నేను చాకుతో 4 సార్లు టప టప మనం కోసుకొని రక్తం కోసుకుంటే చచ్చిపోతే ఇంకా నువ్వు చెయ్యే కోసుకుంటావో వాడు ఆ కిందే కోసుకుంటాడు కిందే కోసుకుంటాడు వాళ్ళు కోసుకోవా తొడలా వాడు చెయ్యి కోసుకుంటా అంటున్నాడు నువ్వు కాలు కోసుకోవా కోసుకోడు జల్ల కోసుకుంటాడు జల్ల వేసుకొని జల్ల కట్ చేసుకుంటాడు ఆడ ఏమోలే కానీ నీ ప్రేమ గురించి నువ్వు చెప్పు ఎంత ప్రేమిస్తున్నావో కవిత్వం రూపంలో చెప్పు నువ్వు కవిత్వం రూపంలో చెప్పు. శ్యామల ఉంటేనే నేనుంటా, నేను లేకపోతే ఆ పాప ఉండదు. అది ఐ లవ్ యూ శ్యామల. అదేనా కవిత్వము? మళ్ళీ అదే కవిత్వం. నువ్వు చెప్పు. సముద్రంలో ఉప్పు లేకపోతే సరే సముద్రంలో ఏది ఉండదు ఉప్పు, సముద్రంలో ఏది ఉండదు ఉప్పు, సముద్రంలో ఉండేది ఉప్పు. మళ్ళీ చెప్తాను నువ్వు సముద్రంలో ఉప్పు ఉంటుంది. సరేలే 5 పాయింట్స్ ఏదనేది మెయిన్ అని చూసుకుందాము. ఎంత ప్రేమ ఉందో తెలిసిపోతుంది. నువ్వు చెప్పు ఏంది కవిత్వం చెప్పు మంచిది. నేను చెప్తాను డెప్త్ గా చెప్పు. నీకు తెలిసిపోయలే సముద్రంలో ఉప్పు లేదన్నప్పుడే. సముద్రం ఉంటుంది. సారీ శ్యామల ఏడ్చే నేను తట్టుకుంటేమో కానీ నేను ఏడ్చే మాత్రం శ్యామల చచ్చిపోతుంది. ఇప్పుడు శ్యామలకి ఎక్కువ ప్రేమ ఉన్నట్లా నీకు ఎక్కువ ప్రేమ ఉన్నట్లా? నాకు ఎక్కువ ప్రేమ ఉన్నట్టుగా. సముద్రం ఉంటుంది ఉప్పు నా జీవితానికి శ్యామల దిక్కు. సముద్రం ఉంటుంది ఉప్పు నా జీవితానికి శ్యామల దిక్కు. సముద్రంలో ఉంటుంది ఉప్పు శ్యామలయ్య నాకు దిక్కు. నేమో ఓ పాయింట్ కొట్టినాడు. శ్యామల ఏడుస్తుంది లేదు కానీ నేను అది ఏడిస్తే మాత్రం చచ్చిపోతాను. 2 పాయింట్లు కొట్టినాడు. అది నేను చెప్పాలి డైలాగ్. నువ్వు వేరేది మార్చి చెప్పినావు. అదే కొత్తగా ఉంటుందని అట్లా. సరే నువ్వు చెప్పు. 2 పాయింట్లు కొట్టినాడు నువ్వు కొట్టలేవా ఇంకా పాయింట్లు? నేను బతికుండగా వేరే దాన్ని చంపేస్తా. శ్యామల ముగ్గైతే అందులో గొబ్బె ఉంటుందా? నువ్వు అన్ని సినిమా చెప్తావు. ఇది సినిమా. నేను చెప్పు శ్యామల గురించి శ్యామల తిరుగుతుంది. అది శ్యామలే కాదు శ్యామల. అదే షేమ్ అంటాను. ఇది పప్పి షేమ. షేమ్ కాదు. భూమి వస్తుంది పోతుంటుంది. భూమి ఆడికి పోతుంది వస్తుంది. భూమి గుండ్రంగా తిరుగుతా ఉంటదని చెప్పు. ఇది ఆకాశం అంటాను. ఇది సూర్యుడు వస్తాడు పోతాడు కానీ నిలబడేది మాత్రం శ్యామలనమ్మ గుండెలో ఒక్కటే మాత్రమే. శ్యామలాడు గుండెలోనే కోసం ఉంటది. నాకు మనసులో కూడా ఉంటుంది శ్యామల. సీరియస్ చెప్పండి. నేను చెప్తానే కదా సీరియస్ గా చెప్పు. శ్యామలకి ఎవడైనా కానీ ఆ పక్క నుంచి వచ్చాడంటే ఎగేసి గాలి నలిగేసి పండేసి కొర్రకేసి నమ్మిలేసి పిండేసి ఆరేసి అట్లా నేనే ఉంటా. మా ఇంటికాడ బట్టలు ఉతికే సాయంత్రం లే దాని గురించి అనట్లేదు. శ్యామల హార్ట్ బీట్. శ్యామల లేని జీవితం వేస్ట్ నాకు. సెంటిమెంటల్ గా చెప్పు. నీకు ఎంత ఇష్టం ఉందో తెలుస్తుంది. శ్యామల కానీ నచ్చుతుంది కానీ లేకపోతే నేను అసలు చచ్చిపోతాను. ప్లీజ్ దయచేసి శ్యామల నేను పరిచయమా ముక్కు పట్టుకున్నావు? పరిచయం కాదు. నువ్వు ఎక్స్ప్రెషన్స్ కనబడాలి కదా నాకు. నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు? సరే నువ్వు కానీ నేను చేస్తానా కదా మళ్ళా. నువ్వు బాయ్ చూడు బాయ్ నాకల్లా నటించా కదా నటించరా. చెప్పు. ఎందుకు పోతానా ఊరిడ్చి? నేను ఎంతో కష్టపడి ఎంతో ఇష్టపడి లవ్ చేయొచ్చు నిన్ను. ఎవరో మాటలు ఏరే నా కొడుకు అంతా బాలే. నువ్వు చెప్పు. నువ్వు ఏందో చెప్తున్నాడు వాడు. శ్యామల నువ్వు లేనిది జీవితం లేదు. ఎంతో కష్టపడి రాత్రి అంటే పగలాను కానీ వెనక తిరిగాను. నువ్వు ఆర్య సినిమాలో టైప్ జగన్ బాబు టైప్ చెప్తాను. నార్మల్ చెప్తాడు. ఏడ్చుకుంటే చెప్పు. శ్యామల నువ్వు లేనిదే దొడ్డుకు వచ్చాందా ముక్కుతున్నాను వాళ్ళు. నీ సీరియస్ గా మాట్లాడుతున్నావు. సిల్లు చేయక ఏంద్ర నువ్వు దొడ్డుకు వచ్చినాడు మాత్రం మళ్ళా చెప్పు. నువ్వు లేనిదే నీ జీవితం లేదు. రాత్రి పగలనక చెప్పినట్టున్నాడు. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యి వాట్సాప్ లో మెసేజ్ చేసి ఫేస్బుక్ లో లైక్ కొట్టి ప్రతిరోజు తన వెనకాల ఫాలో అవుతారు. ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ఇప్పటికప్పుడు దాని వెనకాల ఉంటాను నేను. నువ్వు ఏడుంటావు అడగలే. అది నీకు ఎంత ఇష్టం చెప్పమంటాను. గాడిద గుడ్డే గుండె తీసిమాట తీసిచ్చేస్తాను. నువ్వు చెయ్యి. చూసి లవ్ అంటే ఏందో తెలుసుకో. నాకు నటించండి. ప్యాంట్ ఇప్పి చేయరా. ప్యాంట్ ఇప్పి చేయమని వాడిని చూపించేదాని కోసం కాదు. నువ్వు ఎంత లవ్ ఉందే అని షర్ట్ కరిగి ప్యాంట్ అన్నాలే. ఫీలింగ్ చెప్పరా? ఫీలింగ్ తో చెప్పు.
శ్యామల ఐ లవ్ యూ శ్యామల. శ్యామల లేకపోతే నేను లేను, నేను లేకపోతే తను ఉండదు. స్టైల్గా స్టైల్గా శ్యామల లేకపోతే అసలు గట్టిగా శ్యామల లేకపోతే అది ఉండదు, నేను లేకపోతే అది ఉండదంట. లేదదే ఉంటే కదా అది ఉండదనే. మళ్ళీ ఏదో చెప్పేది చెప్పు సరిగ్గా. కొద్దిగా ఉన్నాడు, ఆగండి తొందర ఎందుకే. శ్యామల నువ్వు అంటే నీ ఇష్టం, నువ్వంటేనే లేకుంటే నీ జీవితాన్నే నా వృధా అయిపోతుంది. నువ్వు లేకుంటేనే నాకు జీవితం ఉండదు, నువ్వు లేకుంటేనే నువ్వు లేకుంటేనే అంటావు అంటే అది నీకు ఉండాలని లేదేమో. నువ్వు లేకుంటే నేను బాగుంటా, నువ్వు లేకుంటే నేను బతుకుతా అని చెప్తాను. నువ్వు లేకుంటే అంటానే మరి ఆ బాగుంటేనే బాగుండేది చెప్తాడంటే చూడు. చెప్పు. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు కాదంటే ఈ లైఫే కష్టం, ఈ జీవితం ఎందుకు ఎక్క అయిపోయాలా? వాడు ఏం చేసి చెప్తాడు, నీ ఏంది శ్యామల గురించి ఇప్పుడు గుండె తీసుకోమంటది. ఇవ్వమంటావా? తీయమంటావా? ఇచ్చేయి. తీయమంటావా? ఉండు, ఏమో చీల్చి లోపల శ్యామలా కనపడుతుంది. అది వద్దులే కానీ మీ ఇద్దరు రేపు బాబాతో చెప్పించేస్తావు కదా. ఏమని ఇష్టం లేదని. ఇష్టం లేదని చెప్పిస్తాను. చెప్పిరా, చెప్పి చూద్దాం. చెప్పిస్తే చెప్పిస్తే నోరు మూసుకొని ముడ్డి మూసుకొని వెనక్కి వెళ్ళిపోరా. చెప్పి లేకపోతే అది కూడా చెప్పి లేకపోతే ఇప్పుడు నువ్వేం చేయమంటే అది చేస్తా, అంతే కదా. అంతేలే. ఏం చేయమంటే అది చేస్తా. చేస్తావా లేదా? చేస్తాను. ఒకసారి విన్నావు లేదు, నాకు ఇప్పుడే చెయ్యదు. ఏం చేయాలి నేను ఇప్పుడే? నిన్నేం చేయనాడా? నువ్వు మొగని లోపర్ నా కొడక. మళ్ళా వాడేం చేయమంటారు చూడు. ఏంది? సరే రేపు వచ్చి మాట్లాడతాము. రేపటి రోజు నువ్వు ఆడికి వచ్చి కనపడ్డాం కానీ ఆ బాబు దిక్కు చూడ్డాం కానీ లేదు. నా ఇష్టం, నేను వచ్చి వస్తాను. నీకెందుకు నువ్వు ఇప్పుడు రేపు కాదు, ఇప్పుడు వెళ్ళిపోతాను నేను. నా ఇష్టం అదే. బండి వేసుకుని వెళ్ళిపోతాను. శ్యామలానే ఎలా టచ్ చేయకుండా మరీ పోతారు రాసుకుని. చెప్పేది నువ్వు కొద్దిగా మైండ్ పెట్టి ఆలోచన. మైండ్ పెట్టిన మనసే పెడతాను నేను. మనసే పెట్టుకో, నీ మనసుని ముడ్డులో పెట్టుకొని చెప్పేది నువ్వు. ఇప్పుడు మనం ఇద్దరు సవాల్ చేసుకున్నాం. సవాల్ అంటే ఛాలెంజ్ చేసుకున్నాం, అర్థమైందా? దాన్ని బట్టి నువ్వు ఆ భావన పలికించేంత వరకు నువ్వు రాకూడదు, అర్థమైందా? నీకు భయం, ఎందుకంటే నువ్వు భయపడతావు. నువ్వు ఏమో అంతే కదా. ఒప్పుకోదురా, నేను పట్టుకుంటా ఒప్పుకుంటా. ఇంగ్లీష్ లో చెప్పరా. ఏంటి పడుతున్నట్టు? ఎంతున్నావు కొట్టేస్తావు కాదు. నీ ఫేస్ కట్కి నా ఫేస్ కట్కి చాలా డిఫరెంట్. నువ్వేదో పేరు పెట్టడం కాదు, అనడం కాదు. ఇప్పుడు ఒక పోటీ పెట్టి అక్కడ కుస్తీ పడతాం. ఎవరి కింద పడిపోతే వాళ్ళ శ్యామల కాదు గెలిచిన. ఫైట్స్ వద్దనే కదా మీరు నిర్ణయించుకుంటాడు. అది ఫైట్ సీన్స్ వస్తే అవ బాధపడుతుంది. సింపుల్ పోతుంది. మేమన్నీ ఆపేసినాం. ఇవన్నీ ఇంతకుముందు మాకు తోటి కూడా వస్తారు. చరిత్ర ఉంది మాకి నరకడాల్లోనే, అర్థమైంది. ఏది తాడుకోరు కాదు, నిన్ను వేసేయడమే. ఏటేసేత చూసుకుందా? నేను చెప్తాను. నీ సత్తా నువ్వు చెప్పు, నా సత్తా నేను చెప్పి. కాదు ఇందాక నేను ఏం చెప్తాను? చెప్పా ఏడు చెప్పు. పుచ్చిప్పులు కానీ ఇందాక ఏం చెప్పినాను అంటే గొడవద్దు అనే కదా. మళ్ళా ఆడికి వస్తావేంట్రా నువ్వు? నాకు గొడవే కావాలి. నువ్వు గొడవే అంటే గొడవే కావాలి. అవ ఫీల్ అవుతుందని నేను ఒప్పుకో. నా పాప ఈ పాప లేదు, అది నా పాప. నీ పాప అయితే నీకు అది మళ్ళా నీ లవ్ ఏంటి? మళ్ళీ గొడవ ఏంటి కట్టున్నావు? చిల్లర నా కొడుకైతే గొడవలు పడతావు, అర్థమైందా? ఆ పాప కోసం నేను గొడవలే మానేసిన. ఆ పాప కోసం నేను అసలు వేరే వాళ్ళ ముందు గొడవమే ఆపేసి పీక కూడా తెగ్గొడేస్తాను. లే ఆ పాప కొద్దిగా ఇష్టం లేదు అంటే నువ్వు ఆ పాపకి ఇష్టం అంటే ఇదేందుకు ఇష్టం ఉన్నట్టు. చాకేనుందా? ఇటు చిల్లర అదే కదా. జాంకాయలు కాదు, ఇటు మెడక కోయినానికి. ఏవోలే కానీ రేపు మాట్లాడదాము. అంతవరకు కూల్ గా ఉండు. నేను కూల్ గా ఉండదు. నేను రేపు వరకు అంటే కష్టం నాకు. శ్యామలు ఇప్పుడు ఎక్కడ తెలియాలి. రాడ్ తీసుకునేసి పోతే పోనీ. రాడ్ వేసేస్తావా? వేసేనా? వేసేదా? వాడిండు ఆ ఏరియాలోకి వస్తాడు, ఆ ఏరియాలోనే మాట్లాడదాం అంతే. ఆడేసేద్దాం. ఆడే శ్యామల ఫోటో మార్చలేదు, మారుదాం. శ్యామల వాల్ పేపర్ టచ్ చేస్తావు నువ్వు. శ్యామల వాల్ పేపర్ టచ్ చేస్తావు నువ్వు. నువ్వు చెప్పింది నేను ఒకసారి అర్థమైంది. ఛాలెంజ్ చేసుకున్నాము, అర్థమైంది. ఛాలెంజ్ నాకు గోచలేదని చెప్పింది వినంట్రా. నేను శ్యామల వెనకాల పడుతున్నా. శ్యామల కోసం ఈ జీవితం. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను అక్కడే వెళ్తాను. నువ్వు ఉన్నా సరే దాని ముందు నుంచి వెళ్తాను. నా ఇష్టం,
అది ఇది ఎన్నో అనుకో శ్యామలరా నువ్వు ఇంతేనా మా లవరు మరి నువ్వు అది ఇది అనడం ఏంద్రా నువ్వు ఏ చిల్లర మళ్ళా శ్యామలాని కొద్దిగా రెస్పెక్ట్ అర్థం శ్యామల గారు అమ్మ అది బాగుంది శ్యామల గారు మా శ్యామల గారిని మా లవ్ నీ లవ్వే నా లవ్ ఆ బాబుకి ఓకే అన్నాడు నీకు ఓకే సరేనా నువ్వు లేదంటే ముడ్డి మూసుకొని నేను వెళ్ళిపోవాలా అర్థం అలాంటి ఉండు అక్కడెక్కడ ఫిక్స్ ఆడాడే ఈడేంద్ర మళ్ళీ ఈడు ఛాలెంజ్ చేస్తామన్నాడు ఓకే సరే ఆడికే వస్తాడు పా ఆడికే పదాంపా పదా నువ్వు బా నేను శ్యామల కోసం వెళ్తున్నా